అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు మన సరైన లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోమంటారు. 48 hours అయితే ఇంక మీరు మర్చిపోవడం, వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారో ట్రేస్ అవుట్ చేయలేమని చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయత ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నది సర్ప్రైజ్ అనిపించింది నాకు. మిడ్ నైట్ చెప్పాను, నాకు ఇట్లా వచ్చింది, ట్రేస్ అవుట్ చేసాం అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారిని కూడా అభినందించాను, విజయవాడ కమిషనర్ పోలీస్ గారిని. సో మాకున్న కోరిక అంటే నేను భవిష్యత్తులో కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యమైన కదా, దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు గత ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఉన్నతి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమాజంలో ఒక సెల్ ఏదైనా కావాలా, ఒక స్పెషల్ సెల్. ఎందుకంటే చాలా కష్టం, ప్రతి లోడ్ చేయలేదు, మనకి ఉద్యోగాల్లో నింపలేకపోతున్నాం. ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మేడం ఎన్ని ఉద్యోగాలు షార్ట్? 170 అదే తక్కువ, బట్ 50+ షార్టేజ్. దాంట్లో DM4 నుంచి బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాకా. అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కోరుతుంది, దాన్ని ఎలా చేయాలి. అలాగే పోలీస్ శాఖ వచ్చేటప్పటికి అందరికీ, నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి ఎన్ని పనులను చేయగలరు, ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు. సో అది కూడా అర్థం చేసుకొని చాలా సున్నితంగా చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్యాబలం పెంచాలి ఖచ్చితంగా. పోలీసుకి నిధులు కొరకు ఉన్నాయి, వీటి గురించి ఆలోచించాలి, వీటి గురించి చర్చ జరగాలి. నిధులు రావాలి, లోపలికి పెట్టుబడులు రావాలి. అండ్ లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటాయి తప్ప పెట్టుబడులు ఉండవు. ఇది ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేసే అట్మాస్ఫియర్ ఉండాలి ఇక్కడ. దాన్ని అక్కడే చర్యలు తీసుకుని దాంట్లో ప్రైమరీ లా ఉండాలి. ఇక్కడ వచ్చిన ఆంధ్రప్రదేశ్కి సుభిక్షంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు అనిపించుకునేలాగా ఉండాలి. మన భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యమైపోతే 9 నెలల్లో అదృశ్యమైన ఒక ఆడబిడ్డని less than 72 hours ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నాం. కెపాసిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి, మన ఐపీఎస్ అధికారులకి, మన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి. సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటే ప్రపోజల్ భవిష్యత్తులో పెట్టాలనుకుంటున్నాం. స్పెషల్ సెల్ ఎస్పెషల్ ఈ కేసులకు సంబంధించి, ఎందుకంటే ఇది హెవీ హ్యూమన్లీ ఇంపాస్. అంతమంది 34 ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పటికప్పుడు కొత్త రిజిస్టర్ అవుతాం, ఎన్ని పట్టుకోవడానికి సమయం పడదు. బట్ ట్రేస్ అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. సో భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తానని తెలియజేసుకుంటాం. ఈ రివ్యూ మీటింగ్స్ నిర్వహించిన అధికారులందరికీ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్య అది మీకు డీటెయిల్ నోట్స్ మీరు అందుకే షణ్ముఖ గారు ఇస్తారు. అది అంటే ఒక ఒక పంచాయతీకి వచ్చే రెవెన్యూ సోర్సెస్ ఒకటే మనకి ఇసుక స్థానికంగా మా సహజ వనరుల దగ్గర నుంచి తీస్తే, అలాగే మీరు చెప్పిన రిజిస్ట్రేషన్ అంటే నేను క్రయ విక్రయాలు జరిగితే ఒక పంచాయతీలో 2% మనం చేసిన స్టాంప్ డ్యూటీ 2% తిరిగి పంచాయతీకి రావాలి. అలాగే ఇసుక అక్కడి నుంచి తీసేసుకుంటే మట్టి దొంగలు తీసుకున్నా కానీ వాళ్ళకి రావాల్సిన సిగ్నేచర్ అనేది రావట్లేదు. ఇట్లాగే ఎన్ని హెడ్స్ ఉన్నాయి దీనికి? ఒక పంచాయతీకి సొంతలు ఇన్ని రకాలుగా సమకూర్చుకోగలదని ఒక లిస్ట్ అవుట్ చేయడం. దానికి మీకు చెప్పిందంటే ఒక 48 hours చెప్పడానికి మోర్ డీటెయిల్ మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఇది ఏమవుతుందంటే, అలాగే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు అరకొర జ్ఞానం ఉందంటే మనకు కొంచెం
నేను ఎక్కడో టిబెట్కి వెళ్తాను, టిబెట్ నుంచి జీవితం అక్కడి నుంచి చెట్లు పడుకొస్తే ఇట్లాగే ఉంది పరిస్థితి. అందుకనే స్థానికంగా నేటివ్ స్పీసీస్ ని మనం ఎంకరేజ్ చేస్తాం. బేసిక్ ఎవరైతే అసలు దేశాల నుంచి ఏమైనా ఎక్స్పర్ట్స్ ని పట్టుకొచ్చి, ఉదాహరణకి మియావాకి ఫారెస్ట్ ఎక్స్పర్ట్ జపాన్ పట్టుకొచ్చి మీరు ఇక్కడ మియావాకి డెవలప్ చేయమంటే అక్కడ జపాన్ నుంచి మనం చెట్లు పట్టుకున్నాం. మనకున్న చెట్లు మియావాకి దగ్గరలో మనం చేసుకుంటాం అనుకుంటాం. అలాగే ఎస్పెషల్లీ కోలాకాయ నాకు ఇదే వేదన ఉండదు. అసలు ఈ కోలా కార్పస్ అనే చెట్లని ఎందుకు పెంచారు? అక్కడ కనీసం నేను ఎప్పుడు చూస్తూ ఉండదని ఇరిగిపోతాయి మొక్కలు. ఐ థింక్ ఇట్స్ మలేసియన్ స్పీసీస్ కాదండి. ఒక దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద తమిళనాడు తెలంగాణ నేను కూడా తెలియకుండా నా ఫామ్లో ఉంటే 10 చెట్లు. తర్వాత ఎవరు చెప్పారు ఆర్మీ అందరి స్వార్థం ఏమవుతుంది, వెంటనే ఫాస్ట్ తిరిగిపోతే పచ్చగా ఉండదు. పచ్చదనం అనేది చాలా అది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, ప్లస్ ఆక్సిజన్. దానికి ఏమి పువ్వులు కూడా రావాలి కదా, వచ్చిన సరిగ్గా చెట్లు ఉండలేవు, పక్షులు ఉండలేవు. అది ఏంటంటే బేసిక్ అది మలేషియన్ ప్లాంట్. మలేషియాలో ఏంటంటే ఇప్పుడు దానికి అది ట్రాపికల్ ల్యాండ్ కాబట్టి ట్రాపికల్ మనకు దానివల్ల ఎక్కువ వర్షాపాతం ఉన్న నేల, ఎక్కువ వర్షాపాతం ఉన్న నేలకి సంబంధించిన చెట్టు. అంటే ఎక్కువ భూములు ఇవ్వకుండా అది ఎక్కువ పీల్చుకుంటుంది. దానికి వచ్చిన దాన్ని మనం ఇక్కడ పెట్టాము. ఆ ఎదుగుదల ఫస్ట్ దుబాయ్లో ప్రారంభించారు. దాన్ని దుబాయ్ మొక్క అనేవాళ్ళు వరకు ఆ కొన్న కాపస్ దాన్ని ఒక 15 years దాకా ఎప్పుడు బాగా ఇంపోర్ట్ చేశారు మన వాళ్ళు. ఇప్పుడు చేసాం. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది కలెక్టర్ గారికి ఖచ్చితంగా దృష్టి తీసుకెళ్దాం. ఉద్యానవన శాఖ కూడా తీసుకెళ్ళి డిస్కరేజ్ చేయమని, అలాగే నర్సరీలు కూడా మీ తరఫు నేను అప్పీల్ చేస్తాను. ఇవి అలాగే ఏ ప్లాంట్స్ అయితే వేసారో ఇప్పుడు సడన్గా తీసేస్తే కూడా ఏమైపోతుందంటే బోర్డుగా ఉండదు. అందుకని ఏంటంటే ఫేజ్ అంటే ఒక 3 phases తీసేయాలి. అంటే ఫస్ట్ ఒక ఆల్టర్నేట్ ప్లాంట్ ఏదైనా పెట్టి, అంటే ప్రతి ఫస్ట్ చిక్కగా వేస్తారు మొక్కలు. ఆ మొక్కలకి ఏం చేయాలంటే ముందు ఒక 30 మొక్కలు కనీసం 10 మొక్కలు తీసేది ఫస్ట్ ఫేజ్లో. దానికి ఇంకొంచెం ఫాస్ట్గా పెరిగి మన నేటివ్ స్పీసీస్ వేసుకోవడం, ఇంకొక ఫ్యూ మంత్స్ మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కొంచెం వాటర్ ఫుటింగ్ లోనే చేయాలి. అవి చాలా డేంజరస్, పర్యావరణం కూడా మన అట్లీస్ట్ అది మనిషి చాలా లంగ్ ఇష్యూస్ చాలా వస్తాయి. ఖచ్చితంగా ఇది కొంచెం మీరు రైట్ పాయింట్ రైజ్ చేశారు. వీఆర్ విత్ యూ అండ్ విల్ కరెక్ట్ దట్ పార్ట్ అండ్ విల్ డూ. గోదావరి జిల్లాలో సముద్ర తీరం వెంబడి ఓఎన్జీసీ గేమ్ సంస్థ ఆయిల్ తీసుకుని వెళ్తున్నాయి. కానీ ఈ ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించిన గేలు పైలైన్ల భూముల కింద మొన్న నగర ఓఎన్జీసీ గడం జరిగి 10 ఏళ్ళు అయింది. వాళ్ళ గతంలో నగర ఓఎన్జీసీ గేమ్ బ్లాస్ట్ జరిగి 25 మంది చనిపోయారు. సో వాళ్ళు దిక్కుమంటూ పడుతుంది. కానీ ఓఎన్జీసీ సంస్థల నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన ఏదైతే రిఫైనరీలు కానీ ఇవన్నీ అంటే కోకోనట్ అంటే కోనసీమ అంటారు, అలాంటి కోకోనట్ రీసెర్చ్ సెంటర్ లాంటివి లేవు. సో అలా రైతులు ఇబ్బందులు పడుతుంది అన్నారు. పంచగ గ్రామీణ అభివృద్ధికి ఎలాంటి నిధులు రావాలి, కానీ అలాంటి సంస్థలు ఎదుగుదలేస్తారు. గత ప్రభుత్వం కూడా అలాగే గెయిల్ కానీ ఓఎన్జీసీ ప్రాబ్లం ఎక్కడ ఉందండి సార్?